నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. నెలసరి టైంకి రావాలంటే హోమియో మెడిసిన్స్ ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉన్నది. ఫస్ట్ మనకు నెలసరి రావాలంటే ఇక్కడ కొన్ని మనకు తెలవాలి జాగ్రత్తలు ఎలా ఉండాలి ఏంది అనేది. ఒకటి మనకు హార్మోన్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా, నెక్స్ట్ మన హిమోగ్లోబిన్ పర్సెంట్ కరెక్ట్ ఉన్నాయా, నెక్స్ట్ మన ఓవరీస్ కానీ యుటరస్ కానీ అన్ని ఫంక్షనింగ్ కరెక్ట్ ఉన్నాయా అని మనము చెక్ చేసుకుంటాము. సో ఇవన్నీ చెక్ చేసినాక మనకు కరెక్ట్ హోమియో మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు ఎలా ఉంటుంది, ఏమి కారణాలు ఉంటాయని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, సో మనకు ఒక్కొక్కసారి ఎక్కువ హార్మోనల్స్ ఉత్పత్తి అవుతుంటుంది. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేకపోవడము ఇది మనకు ఫస్ట్ మెయిన్ రీజన్ ఉంటుంది. సెకండ్ అనేది మనకు కరెక్ట్ డయట్ అనేది తీసుకోకుండా హిమోగ్లోబిన్ పర్సెంట్ చాలా తక్కువ ఉండడం. సో డయట్ కరెక్ట్గా లేక హిమోగ్లోబిన్ కరెక్ట్ లేదు అంటే మనకు మెనిస్ట్రల్ సైకిల్కి మెనిస్ట్రల్ బ్లీడింగ్కి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ లేకపోవడం. ఓకే, సో దట్ ఈస్ ద ఇంప్రాపర్ డయట్ అండ్ న్యూట్రిషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడిలు ఉన్నప్పుడు కూడా, సో ఎగ్జామ్ స్ట్రెస్, టెన్షన్ ఇలా ఉన్నప్పుడు, సో ఇవి మనకు కొన్ని. ఇవి కాక మనకు నెక్స్ట్ మనకు ఓవరీస్కి వచ్చినప్పుడు మనకు పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. సో సిస్ట్స్ అనేది చాలా రకాల సిస్ట్ ఉంటాయి. సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉండొచ్చు. సో ఇవి మనకు కొన్ని కారణాలు. నెక్స్ట్ ఫలోపియన్ ట్యూబ్కి వచ్చినప్పుడు మనకు ఫలోపియన్ ట్యూబ్లో యూజువలీ ఒక్కొక్కసారి సిస్ట్స్ అనేది కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ యుట్రస్లో వచ్చినప్పుడు మనకు ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్, లేదంటే ఫైబ్రాయిడ్స్, ఇలా ఏ రకమైన ప్రాబ్లం ఉందనేది మనము తెలుసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీనిలో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ని ఒకటి రూల్ అవుట్ చేసినాక దానికి సరిపడినంత హోమియో మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. సో దీంట్లో ఎలా ఉంటాయి అంటే మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూస్తాం మనం ఫస్ట్. జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసి దానికి తగ్గిన మెడిసిన్స్ అనేది ఇస్తాము. మీరు క్లినిక్ వచ్చేటప్పుడు మీ దగ్గర ఉన్నది యూఎస్జీ అబ్డోమినెంట్ పెల్విస్. ఓకే, సో నెక్స్ట్ దీంతో పాటు మనకు సిబిసి, ఓకే, సో ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్లో ఇలా టెస్ట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రండి. దీంతో పాటు మనము ఇది ఈజీగా అసెస్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. దానికి తగ్గినట్టు మనము అశోకా ఉన్నది, మనకు సబైనా ప్లస్ మిలిఫోలియం ఉన్నది, నెక్స్ట్ ఎపిజ్ ఉన్నది, ఇగ్నీషియా, పల్సటిల్లా. సో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియంని చూసి మనకు ఓవరాల్ ఎలా ఉంది, ఆల్ఫాటోనిక్ వీక్నెస్ ఉన్నదంటే మనకు ఫెరమ్ సిరప్స్ ఇవన్నీ ఇచ్చి మనము కరెక్ట్గా మీకు నెలసరి వచ్చినందుకు హెల్ప్ చేస్తామన్నమాట. సో డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మీరు ఈ మెడిసిన్స్ అన్నీ వాడాలి. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ రెగ్యులర్ డయట్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయాలి. డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఆకుకూరలు రెగ్యులర్ డయట్లో మీరు యూస్ చేయండి. సో నెక్స్ట్ యోగా, ప్రాణాయామ, ఎక్సర్సైజెస్ కొన్ని చేస్తూ స్ట్రెస్ అవాయిడ్ చేసుకున్నారంటే హోమియో మెడిసిన్స్తో పాటు మీకు రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.